9 ఇయర్స్ ఆఫ్ ప్రిపరేషన్‌లో కూడా ఎన్నో ఓటములు ఎదురయ్యాయి. యూపీఎస్‌సీ రాశాను, ఓటమి ఎదురైంది. గ్రూప్ 1 మెయిన్స్ 4, 5 సార్లు రాసా. అక్కడ కూడా ఓటమి ఎదురైంది. తెలంగాణ గ్రూప్ 1లో ఉద్యోగం వస్తదనుకున్నా. అక్కడ కూడా నిరాశ ఎదురైంది. ఈవెన్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ 2 టైమ్స్ రాశాను. అక్కడ కూడా ఓటమి ఎదురైంది. అంటే ఇక్కడ ఒకసారి మాత్రమే ఓడిపోలేదు. దాదాపు 7, 8 సార్లు మెయిన్స్ రాశాను. మంచిగా ఉద్యోగం వస్తాది అనుకున్న 3 సార్లు కూడా ఉద్యోగం రాకపోయేసరికి, మనం ఎంత తెలివైన వాడమైనా, మనం ఎంత స్కిల్ ఉన్నా, ఇక్కడ విజయం సాధించకపోతే మనకు విలువ లేకుండా చూస్తారు. అసలు మనల్ని వాల్యూ ఇవ్వరు. మనల్ని పట్టించుకోరు కూడా. మన జీవితంలో ప్రతి రంగం కూడా ఒక కాంపిటీషన్ లాంటిది. చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేదంటే మనం ఎన్నుకునేటటువంటి లక్ష్యమైనా కావచ్చు. ఇక్కడ గెలిచిన వాళ్ళకి మాత్రమే వాల్యూ ఉంటుంది. అది మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ కాంపిటీటివ్ ఫీల్డ్‌లో ఒక ఎగ్జామ్ కోసం కొన్ని లక్షల మంది రాయడం జరుగుతుంది. అల్టిమేట్‌గా ఎవరైతే విజయం సాధించారో వాళ్ళ కోసం మాత్రమే న్యూస్ పేపర్‌లో ఆర్టికల్స్ వస్తాయి. వాళ్ళని మాత్రమే మనందరం గూడా గొప్పగా ఇన్‌స్పైర్ అవుతాం. వాళ్ళని చూసే మోటివేషన్ అవుతాం. గెలిచే వాళ్ళకి మాత్రమే విలువ ఉంటుంది. ఓడిన వాడికి అసలు వాల్యూనే ఇవ్వరు, పట్టించుకోరు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం.